యాక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా పేరు రవితేజ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గూగుల్ షీట్స్ గురించి అయితే మనం చెప్పుకోబోతున్నాము. గూగుల్ షీట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ యాక్సెసిబుల్ గూగుల్ ప్రోడక్ట్ అండి. సో గూగుల్ ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి. గూగుల్ డ్రైవ్, గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్. ఓకే, సో అందులో ఒక భాగమైన గూగుల్ షీట్స్ గురించి మనం ఈ వీడియోస్లో మనం చెప్పుకోబోతున్నాము. సో ఐ థింక్ నెక్స్ట్ 2-3 వీడియోస్ మనం గూగుల్ షీట్స్ గురించి అయితే చేసుకుంటాము, ఎందుకంటే గూగుల్ షీట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ యాక్సెసిబుల్. ఓకే, సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ గూగుల్ షీట్స్? గూగుల్ షీట్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ గూగుల్ షీట్స్ అనేది ఒక సాఫ్ట్వేర్ కాదు, సో మనం డౌన్లోడ్ చేసుకునే అవసరం అయితే ఉండదు. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒకే షీట్ని కొన్ని వందల మంది ఒకేసారి యూజ్ చేయొచ్చు. అంటే టీం వర్క్, ఒక షీట్ మీద టీం వర్క్ కూడా చేయొచ్చు. అంటే ఒక షీట్ ఏమైనా ఉందంటే మనం కొన్ని సెల్స్, మిగతా టీము, మిగతా వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ కూడా ఇదే షీట్లో రాయొచ్చు. థర్డ్ ఏంటంటే ఈజీ టు షేర్. ఓకే, మనం ఈజీగా ఈ గూగుల్ షీట్ని ఎవరితో అయినా షేర్ చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళు కూడా ఈ గూగుల్ షీట్ని ఎడిట్ చేయొచ్చు. ఓకే, అందులో ఉన్న కంటెంట్ చేంజ్ చేయొచ్చు. అదేవిధంగా మనం సిరీస్ ఆఫ్ నెంబర్స్ వైజ్గా ఏమైనా డేటాని తయారు చేసుకోవచ్చు. ఓకే, ఫిల్టర్ ఆప్షన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అదేవిధంగా మనం ఫార్ములాస్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, ఇవి చాలా ఉపయోగాలు ఈ గూగుల్ షీట్స్తో ఉంది. సో అన్ని ఫీచర్స్ని నేను ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేను కనుక మనం గూగుల్ షీట్స్ గురించి ఒక 2-3 వీడియోస్ అయితే మనం చేసుకుంటాము. సో ఈరోజు మన పార్ట్ 1 వీడియో గూగుల్ షీట్స్ గురించి చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ 4 పాయింట్స్ అయితే మనం ఈ వీడియోలో మనం చెప్పుకుంటాము. సో ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే పాజ్లో పెట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ ఉంటేనే నేను ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ అయితే వస్తుంది. అదేవిధంగా వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, కామెంట్ కూడా రాయండి. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే నేను యాక్సెసిబిలిటీ టెస్టింగ్ కోర్స్ అనేది స్టార్ట్ చేశాను. అది కాకుండా మీరు ఇంకేమైనా నేర్చుకోవాలి అనుకుంటే షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ మీకు ఏదైనా టాపిక్ గురించి, అంటే బ్రౌజింగ్ ఇంటర్నెట్, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, ఫైనాన్షియల్ హెల్ప్ కానీ, ఓకే, అండ్ ఇంకేమైనా బేసిక్ కంప్యూటర్, అడ్వాన్స్ కంప్యూటర్, ఇలాంటివి ఏవైనా షార్ట్ టర్మ్ కోర్సెస్ కానీ ఏమైనా చేయాలనుకుంటే మీరు నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ 7731879173. ఈ నెంబర్కి మీరు కాల్ చేసినా లేదంటే వాట్సాప్ మెసేజ్ అయితే ఎక్కువగా చేయండి. మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను దానికి రిప్లై అయితే ఇస్తాను. సో నా నెంబర్ 7731879173. సో మీకు అన్ని కోర్సులు కూడా నేనైతే చెప్పడం జరుగుతుంది. షార్ట్ టర్మ్ మరియు లాంగ్ టర్మ్ కోర్సెస్. మీకు ఎటువంటి కోర్సులో జాయిన్ అవ్వాలన్నా ఇండివిజువల్గా, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్తో అయితే నేను ఆల్రెడీ కండక్ట్ చేస్తాను. మీ ఇండివిజువల్గా మీకు ఎవరికైనా నేర్చుకోవాలి, ఏమైనా టాపిక్ గురించి నేర్చుకోవాలి అనుకుంటే సో మీరు నాకైతే కాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన గూగుల్ షీట్స్లో ఉన్న ఫస్ట్ ఫీచర్ అని చెప్పకూడదు, అసలు గూగుల్ షీట్ని ఎలా ఓపెన్ చేయాలి అన్నది మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో నేను ఓకే, నేను ఎన్విడియాని ఆన్ చేసా. ఓకే, ఈ స్పీడ్ ఓకే అనుకుంటున్నా. Start window, search window, G. O, level 1 Google Chrome, normal సో cursor. ఫస్ట్ మనం normal గూగుల్ cursor. క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకున్నాం. ఓకే, గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మన అడ్రస్ బార్లో ఏం రాయాలి అంటే sheets.google.com, షీట్స్ SHEETS, sheets.google.com అని టైప్ చేయాలి. Google HEETS sheets dot GOOGLE selection removed. sheets.google.com అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే Google Sheets document yesterday last opened by me. ఓకే, ఇక్కడ మనకి ఏమొస్తాయంటే రీసెంట్ గా మనం ఓపెన్ చేసిన షీట్స్ అన్ని వస్తాయి అన్నమాట. ఫస్ట్ టిక్ అండ్ సౌండ్ వచ్చి అప్లికేషన్ మోడ్ లో ఉంటుంది. ఇదంతా కూడా అప్లికేషన్ మోడ్ లోనే ఉంటుంది. ఒక రకమైన టిక్ అండ్ సౌండ్ వచ్చి మనకి రీసెంట్ గా ఓపెన్ చేసిన షీట్స్ అన్ని ఉంటాయి. చూడండి, Web Little Flowers previous 7 days lit testing report Google earlier list accessible world tutor accessible finance topics to correct this sentences and also correct this sentence at stock practice Google Sheets on accessibility bugs Google Sheets on. ఓకే, ఇవన్నీ కూడా నేను రీసెంట్ గా క్రియేట్ చేసిన గూగుల్ షీట్స్, రీసెంట్ గా యాక్సెస్ చేసిన షీట్స్.
ఓకే. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఒక బ్లాంక్ షీట్ అయితే కావాలి. ఓకే. ఓ బ్లాంక్ షీట్‌ని తీసుకోవడానికి నేను ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నా. More actions. Pop-up button. ఇంకొకసారి ట్యాబ్ ప్రెస్ చేస్తే Create new spreadsheet button. క్రియేట్ ఏ న్యూ స్ప్రెడ్‌షీట్ అని ఉంటుంది. Create new spreadsheet button. ఓకే. క్రియేట్ న్యూ స్ప్రెడ్‌షీట్ అని ఉంది కదా! దీని మీద మనం ఎంటర్ ప్రెస్ చేయాలి. Choose template dialog. Recently used templates list. Clickable recently used templates list blank spreadsheet. Choose ఇందులో ఫస్ట్‌దే బ్లాంక్ స్ప్రెడ్‌షీట్. list blank list clickable blank spreadsheet. ఓకే. సో మనం ఈ బ్లాంక్ స్ప్రెడ్‌షీట్ అని ఉంది కదా! దీని మీద మనం క్లిక్ చేద్దాం. మనకి Untitled spreadsheet. మనకి స్ప్రెడ్‌షీట్ అయితే Application. ఓపెన్ Edit అయిపోయింది group screen. ఫ్రెండ్స్ మనకైతే గూగుల్ షీట్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. మీకు ఒకసారి టైటిల్ చెక్ చేస్తున్నాను. Untitled spreadsheet dash Google Sheets dash. ఓకే. అన్‌టైటిల్ స్ప్రెడ్‌షీట్ అన్నది కదా! ఎందుకంటే మనం దీనికి ఎటువంటి పేరు ఇవ్వలేదు కనుక మనకి అన్‌టైటిల్ అన్నది. ఓకే. సో ఈ విధంగా మనం ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ చేసేసాము. ఎలాగా? ఒక బ్లాంక్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేయాలి. సో సింపుల్ అండి. మనం sheets.google.com అనే అడ్రెస్‌లోకెళ్ళి sheets.google.com అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి రీసెంట్‌గా ఓపెన్ అయినవన్నీ ఫస్ట్ చూపిస్తుంది. అది కాకుండా షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే అక్కడ మనకి బ్లాంక్ అని చూపిస్తుంది. బ్లాంక్ మీద క్లిక్ చేస్తే క్రియేట్ ఏ న్యూ టెంప్లేట్ అని ఉంటుంది. ఆ టెంప్లేట్ బటన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మనకి వెరైటీస్ ఆఫ్ టెంప్లేట్స్ ఉంటాయి. అందులో మనం బ్లాంక్ టెంప్లేట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ అన్‌టైటిల్ స్ప్రెడ్‌షీట్ అయితే ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇందులో కూడా సేమ్ ఎక్సెల్ లాగే ఉంటుంది. B1, A1, B1, C1, D1, ఓకే. C1, B1, A2, A3, A4, A5, B5, C5, D5, E5, F5, A1. ఓకే. ఈ విధంగా మనకైతే ఉంటుంది. సో ఇప్పుడు మనం సెకండ్‌గా అంటే సెకండ్ పాయింట్ మనం ఏం చెప్పుకుందామంటే ఈ షీట్స్‌ని ఇందులో ఎలా టైప్ చేయాలి? ఎలా ఎడిటింగ్ చేయాలి? ఓకే. ఈ షీట్స్‌లో ఎలా రాయాలి? ఎలా ఎడిటింగ్ చేయాలి? Normal అన్నది cursor. మనం తెలుసుకుందాం. ఓకే. ఫస్టు B1, A1, A1 సెల్‌లో ఉన్నాను. A1 సెల్‌లో నేను ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేది రాద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేది రాద్దాం అనుకుంటున్నాను. ఓకే. స్టూడెంట్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ స్కూల్‌లోని స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాద్దాం అనుకుంటున్నాను. B1, A1. ఇక్కడ ఫస్ట్ A1లోని No more cells. B1, A1. S, A1, T, U, D, E, N, T, student, space. N, A, E. A1, blank, student B1, student name A1. స్టూడెంట్ నేమ్ అని రాసాము. ఓకే. B1, B1లోని వాళ్ళ తాలూకా మార్క్స్ రాద్దాం అనుకుంటున్నాను. సో ఇంగ్లీష్ మార్క్స్. E, B1, combo N, G, L, I, S, H. ఇంగ్లీష్. B1 set to English C1, grouping. C1లోని మ్యాథ్స్. M, C, A, T, H, S. C1, math C1, D1. ఓకే. D1లోని తెలుగు. T, D1, combo E, L, U, G, U. ఓకే. D1, Telugu, D1. సో ఇలాగా 3 సబ్జెక్ట్స్ రాశాను. మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు. ఓకే. Math C, Telugu, D1, E1. ఇక్కడ టోటల్ అని పెడుతున్నా. TOTAL. T, E1, combo box multi-line O. T, A, L. ఓకే. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఇంకా 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఓకే. Total. Blank E1 set to total E1. ఓకే. ఈ విధంగా మనం Student name A1. స్టూడెంట్ నేమ్, English B1. ఇంగ్లీష్, Math C1. మ్యాథ్స్, Telugu D1. తెలుగు, Total E1. టోటల్ ఇలాగా 4 ఫీల్డ్స్ అయితే మనం పెట్టుకున్నాం. ఓకే. Student name A2. స్టూడెంట్ నేమ్ కిందన మనం నా పేరే ఇస్తున్నా ఇంకెందుకు. R2A, V, I, T, E, J, A. Blank English B2. ఇంగ్లీష్‌కి 75 7, B6. B2 set 76, B2. సారీ 76. C2. Math C1, C2. మ్యాథ్స్‌కి 5, 5. 55. C2 set to 55, D2. 9, 8. తెలుగుకి D2 set 98. to 98, Telugu D1. Group 98, D2. 98 అలాగ ఇచ్చుకున్నాం. E2. ఇక్కడ టోటల్ ఉంది. టోటల్ అప్పుడే వేయొద్దు మనం. 98, Gravitata A2, A3. ఇంకొక స్టూడెంట్ నేమ్ కూడా ఇద్దాం. ఓకే. S, A3A, selection removed. T, I, D, D. SH. Blank, Sadish A3, B3, 76, B2, B3. ఇతను కూడా మార్క్స్ వేస్తున్నాను. Num lock on. 5, 2. B3 set to 8, C5, C3 set to 85, 9, D3 com 9. D3 99, D3. ఓకే. ఇలాగా ఇద్దరు స్టూడెంట్‌ని అయితే నేను యాడ్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు సేమ్ ఎక్సెల్‌లో ఏం చేయాలి Student name మనం? A1, total E1. సమ్ తయారు చేయాలి. సమ్ టోటల్ కింద సమ్ తయారు చేయాలంటే మనం ఎక్సెల్‌లో ఏం చేస్తాం? ఫార్ములా రాస్తాం. సమ్ అవన్నీ రాస్తాం కదా! బట్ ఇక్కడ అవేమీ రాయవసరం లేదు. చూడండి. E2, total E1, E2.
టోటల్ కిందకెళ్ళి ఈజ్ ఈక్వల్ equals, formula mode on, use the arrow keys to select the range, list expanded, sum left parent, B2 colon D2 right parent, 229 1 of 1, చూసారా ఆటోమేటిక్గా వస్తుంది. నేను జస్ట్ ఈజ్ ఈక్వల్ టు అని రాయగానే అక్కడ మొత్తం రిజల్ట్స్ వస్తుంది. ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. selected formula E3, 229 as formula E2, చూసారా వెంటనే వస్తుంది. ఇప్పుడు దీని కింద సెల్ E3 equals, E list expanded, sum left parent, B3, selected formula equals, ఓకే చూసారా జస్ట్ ఈజ్ ఈక్వల్ టు అని టైప్ చేయగానే మొత్తం రిజల్ట్స్ అయితే నాకు వస్తాయి. 229 as formula E2, 236 as formula E3, ఓకే ఈ విధంగా మనం ఆ సమ్ అయితే సమ్ కానీ ఏదైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ లెటర్ రాయగానే మనకి సరిపోతుంది. మొత్తం అంతా కూడా రాయవలసిన లేదు. ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి ఎస్ అని రాస్తే సమ్ వచ్చేస్తుంది. అబ్స్ట్రాక్ట్ చేయాలంటే ఏ అని రాస్తే వచ్చేస్తుంది. సబ్స్ట్రాక్ట్ సారీ ఎస్ అని టైప్ చేయగానే ఎస్యుబి అని కొట్టగానే సబ్స్ట్రాక్ట్ వచ్చేస్తుంది. అలా మొత్తం ఏ ఫార్ములా అయినా సరే ఫస్ట్ ఒక 2 క్యారెక్టర్స్ రాస్తే మనకు సరిపోతుంది అనమాట. సో ఇది మన సెకండ్ స్టెప్. ఓకే ఇప్పుడు థర్డ్ ఏం చెప్పుకుందామంటే అసలు ఈ గూగుల్ షీట్ లో ఎలా ఎడిట్ చేయాలి. ఇప్పుడు నేను రాశాను ఫర్ ఎగ్జాంపుల్ student name Raviteka A2, రవితేజ Satish A3, సతీష్. ఈ సతీష్ స్పెల్లింగ్ రాంగ్ అనుకుందాం. ఒకవేళ రాంగ్ కాదు, ఒకవేళ రాంగ్ అనుకుందాం. సో ఎలా ఎడిట్ చేయాలంటే సింపుల్ గా F2 ప్రెస్ చేయాలి దీని మీద. a 3 combo box collapse multi-line editable opens list Satish, ఓకే F2 అని రాసిన తర్వాత మనకి యారో కీస్ మామూలుగా మన కంప్యూటర్లో ఎలాగైతే చదువుకుంటామో అలాగే రాయాలి. S A T I S H, ఓకే line feed H, హెచ్ తీసాను ఎంటర్ ప్రెస్ a 3 set చేస్తాను. to status A4, grouping, ఈ విధంగా మనం ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు ఇంకొక చిన్న పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మల్టిపుల్ లైన్స్ ఎలా రాయాలి. ఒకటే ఎడిట్ ఫీల్డ్ కదా, ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మల్టిపుల్ లైన్స్ రాయాలంటే ఏం చేయాలంటే status A3, A4, ఇక్కడ ఈ ఫీల్డ్లోకి వెళ్ళి ఫస్ట్ F2 ప్రెస్ చేయాలి. ఏ ఫీల్డ్లో అయితే మనం మల్టిపుల్ లైన్స్ ఉన్న మ్యాటర్ రాద్దాం అనుకుంటున్నామో అక్కడ F2 ప్రెస్ చేయాలి. a 4 combo box collapse multi-line editable opens list, F2 ప్రెస్ చేసిన తర్వాత మనం ఎడిట్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతాం. అంటే మనం మామూలుగా ఫైల్స్కి రీనేమ్ ఇవ్వడానికి F2 ప్రెస్ చేస్తాం కదా, అదే F2 ఇక్కడ రాయాలి. ఇక్కడ చూడండి ఏం చేయాలంటే నేను ఫస్ట్ మల్టిపుల్ లైన్స్లో లైన్ 1 L I E line space O E, లైన్ 1 అని రాశాను అంతే మీకు తెలియడానికి. తర్వాత ఏం ప్రెస్ చేయాలంటే కంట్రోల్ పట్టుకొని ఎంటర్ ప్రెస్ చేయాలి. ఉట్టి ఎంటర్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ సెల్లోకి వెళ్ళిపోతాం. అదే కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే మనం నెక్స్ట్ లైన్లోకి వెళ్తాం. అదే సెల్లో ఉన్న నెక్స్ట్ లైన్కి. 1 ఓకే ఇక్కడ చూడండి L I E line space 2 L I N E line space 3 a 4 line 1 line 2 line 3 a 4, చూసారా వస్తే ఒకే సెల్లోని 3 లైన్స్ కూడా వచ్చాయి. దీన్ని చదువుకోవడానికి కూడా F2 ప్రెస్ చేస్తే a 4 combo box line 1 line 2 line 3, యారో కీస్తోని వర్డ్ బై వర్డ్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ ఎలా కాస్త అలా చదువుకోవచ్చు. ఓకే సో ఈ విధంగా B for line 1 line 2 line 3 ఓకే ఈ విధంగా మనం గూగుల్ షీట్ని యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మన ఫోర్త్ పాయింట్ ఏంటంటే దీనికి రీనేమ్ ఎలాగివ్వాలి అంటే మనకు ఇప్పుడు టైటిల్ చెక్ చేసుకుంటే untitled spreadsheet dash Google Sheets dash Google Chrome, అన్టైటిల్ స్ప్రెడ్ షీట్ అన్నది కదా, దీనికి అసలు మన రీనేమ్ ఎలాగివ్వాలి. ఓకే అసలు దీని ఫైల్ నేమ్ మార్చాలి. ఓకే నాకు నచ్చిన పేరు ఇచ్చుకోవాలి. ఓకే సో ఎలాగ ఇవ్వాలి అంటే ఆల్ట్ ఎఫ్ అంటే ఫైల్ మెన్యూ. ఓకే applic file sub menu 1 of 10, ఇక్కడ ఫైల్ సబ్ మెన్యూ అని చెప్తుంది. ఓకే అలాగొస్తేనే మీరు చూడండి, లేదంటే ఎస్కేప్ కొట్టేసి మళ్ళీ ఆల్ట్ ఎఫ్ ప్రెస్ చేయండి. ఓకే ఎందుకంటే గూగుల్ క్రోమ్ తాలూకా ఫైల్ మెన్యూ ఓపెన్ అయిపోయే అవకాశాలు ఉంటాయి కనుక ఆల్ట్ ఎఫ్ ప్రెస్ చేస్తే ఫైల్ సబ్ మెన్యూ అంటది. ఇప్పుడు డౌన్ ఏరో ప్రెస్ చేసుకుని వస్తుంటే మనకి రీనేమ్ అని ఉంటుంది. new and fit open oak import make a share as fit email if download rename R, రీనేమ్ మీద ఎంటర్ ప్రెస్ చేయాలి. rename edit selected untitled spreadsheet located in my drive Google Drive, ఓకే ఇక్కడ మన పేరు ఏది కాస్త అది ఇచ్చుకుందాం. L I T T L E little F O O L O double E R S lowers space S H O L L Shoal selected S and C H O O L school space S T U D E N E S, ఓకే లిటిల్ ఫ్లవర్స్ స్టూడెంట్ స్కూల్ సంథింగ్ ఏదో ఇచ్చాను అలాగా, ఎందుకంటే మా బాబుని లిటిల్ ఫ్లవర్స్ లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను కనుక ఎంటర్ ప్రెస్ చేస్తాను. students grouping ఇప్పుడు టైటిల్ చెక్ చేయనా. little flower school students dash Google లిటిల్ ఫ్లవర్ స్కూల్ స్టూడెంట్స్ అని చెప్పి మన టైటిల్ అయితే expand ఇచ్చుకున్నాం. screen share preview, సారీ ఓకే ఈ విధంగా మనం హ్యాపీగా మనం రీనేమ్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్లాస్ అయితే ఎవ్వరూ మిస్ అయిపోవద్దు. నెక్స్ట్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఈ గూగుల్ షీట్ గురించి చెప్పబోతున్నాను. అది గూగుల్ షీట్కి సంబంధించిన లాస్ట్ వీడియో అయి ఉంటుంది. అండ్ ఈ వీడియో కూడా చాలా త్వరలోనే నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను.
ఆ వీడియో చాలా త్వరగా రావాలంటే ఏం చేయాలంటే మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. అప్పుడు నాకు సబ్స్క్రైబర్స్, లైక్స్, కామెంట్స్ చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా త్వరగా రిలీజ్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. బై. సీ యూ. Screen sharing meeting control. Stop share.